శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి మే 1, 2, 3, 4 తేదీల్లో మిమ్మల్ని ఒక స్త్రీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది. ఆమె ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అసలు ఆ స్త్రీ ఎవరు, ఆ స్త్రీ మిమ్మల్ని ఎందుకు అంతగా ఇష్టపడటానికి కారణం ఏమిటి, అసలు తన కోసం అంటే తను మిమ్మల్ని ప్రేమించేటటువంటి ఆ ప్రేమ అనేది మీకు అర్థమైతే మీరు నిజంగా ఆశ్చర్యపోతారన్నమాట. అంటే మమ్మల్ని ఈ భూమి మీద ఎటువంటి స్వార్థం అనేది లేకుండా ఇంతగా ప్రాణానికి ప్రాణంగా నిజాయితీగా ప్రేమించేటటువంటి మనుషులు కూడా ఉన్నారా అని చెప్పేసి, ముఖ్యంగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా కూర్చుని మరీ వినండి. అలా వింటేనే మీకు అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియో అనేది మీ మనసుకు మీ జీవితాలకు చాలా దగ్గరగా ఉండేటటువంటి వీడియో. మీ యొక్క మనసత్వానికి చాలా అంటే చాలా దగ్గరగా అందుకొని తాకేటటువంటి వీడియోగా చెప్పుకోవచ్చు అన్నమాట. అసలు మా గురించే మాట్లాడుతున్నారా, మా గురించి అసలు వీళ్ళకి ఎలా తెలిసింది అన్నట్లుగా మీరు ఆశ్చర్యపోతారు. అంతగా మీ జీవితాలకు చాలా దగ్గరగా తాకుతుంది. ఈ వీడియో వచ్చేటప్పటికి నిజంగా దైవానుగ్రహం ఉండటం వలనే ఇలాంటి వీడియోస్ అనేవి చాలా అరుదుగా మన కంట పడుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది. అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరటం వీడియో మనం పూర్తిగా వినే ముందల ఒక్కసారి దానికి ముందు ఇది వినండి. చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగము, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించిన వాళ్ళు దూరం అవటము, అలాగే కొన్ని రకాల శత్రు సమస్యలు, అత్తాకోడల మధ్య గొడవలు, వివాహాలు ఆలస్యం అవ్వటము. ఇలా మీకు ఏదైనా కుటుంబ సమస్యలు ఉంటే తప్పకుండా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. వీరి రాశికి అధిపతి శని భగవానుడు. ఈ కుంభరాశి వారిని మనం చూసినట్లయితే వీరు ఏలినాటి శని బాధలతో గత కొంతకాలం నుంచి చాలా వరకు కూడా మానసికంగా నలిగిపోతూ ఉన్నారన్నమాట. బయటకు చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళు ఉంచుకోలేక ఎంతో బాధపడ్డారు. ఎందుకంటే ఇలాంటి విషయాలనేవి బయటకు చెప్పుకోలేరన్నమాట. అలాగని చెప్పేసి ఆ బాధ ఏంటంటే ఆ గుండె మోయలేకపోతూ ఉంటుందన్నమాట. మన జీవితంలో మితిమించిన సంతోషం వచ్చినా కూడా మనం తట్టుకోలేము. మితిమించిన ప్రేమను వచ్చినా కూడా మనము భరించలేము అన్నమాట. అది అదృష్టమైనప్పటికీ కూడా ఇలాంటి ప్రేమలు ఎలా ఉంటాయంటే బయటికి చెప్పుకోలేకుండా ఉంటాయన్నమాట. ఇలాంటి ప్రేమలు వీటిని రహస్య ప్రేమలు అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. అలాంటి ప్రేమ ఈ కుంభరాశి వారి యొక్క పురుషుల జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. అంటే వీళ్ళు వచ్చేటప్పటికి కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు ముందు వీళ్ళు మంచి రూపాన్ని కలిగి ఉంటారు. ఎక్కడైనా స్త్రీలే చక్కగా ఉంటారు, కానీ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు కూడా చాలా చక్కటి అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. మంచి హైటు, మంచి వెయిటు, మంచి పర్సనాలిటీ, అలాగే వీళ్ళకు ఆరోగ్యం మీద చాలా ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉండటం వలన వీళ్ళు జిమ్లకు వెళ్ళటము, ఎక్సర్సైజులు చేసుకోవటము, వ్యాయామాలు చేసుకోవటము, మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి ఇలాంటి ఆలోచన చేయటము, అలాగే పనికిరాని విషయాల గురించి వేటి మీద వీరు ఎక్కువగా ఆలోచించరు అనమాట. ఎందుకంటే ఆలోచించడం వెలక అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పేసి వీళ్ళకు తెలుసు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా దేని గురించి ఆలోచించుకోరు. ఏదో వాళ్ళ కుటుంబంలో సమస్యలు, వాళ్ళ పని మీద ఇలాంటి ఆలోచనలే ఉంటాయి, కానీ ఇక అంతకు మించి వేరే ఆలోచన వీళ్ళకు ఉండదు. పెద్దగా లోతు ఆలోచన కూడా వీళ్ళకు ఉండదు. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు లోతుగా ఆలోచిస్తారు, కానీ అంటే ఈ కుంభరాశిలో ఉన్న పురుషులు కూడా ఆలోచిస్తారు, కానీ కాకపోతే మరీ అంతగా ఆలోచించరన్నమాట. అలాంటి మనస్తత్వం వీరికి ఉండబట్టే వీళ్ళు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఇలా ఉన్నప్పుడు మామూలుగా మగవాళ్ళు ఎలాగైతే ఆడవాళ్ళని చూసినప్పుడు బాగుంటారో, చక్కగా ఉంటారని చెప్పేసి ఎలాగైతే చూస్తారో, అలాగే స్త్రీలలో కూడా కొంతమంది ఏంటంటే మగవాళ్ళు మరి అంటే వాళ్ళ ఊహకు మించి అందంగా ఉన్నప్పుడు ఏంటంటే స్త్రీలు కూడా కొంతమంది చాలా ఇష్టపడుతూ ఉంటారన్నమాట. పైకి చెప్పరు, కానీ మనసులో వాళ్ళని చాలా ఇష్టపడుతూ ఉంటారు. అంటే కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారంటే
సరే బాగున్నారులే అని చెప్పేసి చూసి వదిలేస్తా ఉంటారు. కానీ కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారు అంటే, ఇంత బాగున్నారు కాబట్టి వీళ్ళు నా జీవితంలో ఉండాలి. ఇలాంటి వాళ్ళతో జీవితమే అనేది లేకపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. కాబట్టి ఇలాంటి వాళ్ళతో మనం కనీసం ఒక్కసారైనా మాట్లాడాలి అనేసి చెప్పేసి వాళ్ళేంటంటే వాళ్ళకు అంత విపరీతమైన నచ్చుతారన్నమాట. అంత విపరీతంగా నచ్చి వాళ్ళు అలాగా అంత ఎట్లాగైనా సరే వీళ్ళతో పరిచయం పెంచుకోవాలి. ఎలాగైనా సరే వీళ్ళతో మాట్లాడాలి అని చెప్పేసి వీళ్ళ గురించి కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుల గురించి తెలుసుకునే ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. అంటే వారి స్నేహితుల్లో కావచ్చు, వాళ్ళు పనిచేసే కాడ చుట్టుపక్కల కావచ్చు, వాళ్ళ గురించి తెలుసుకోవటం, వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకోవటము, ఇట్లా నానా రకాలుగా ప్రయత్నాలు చేసి అంటే చూసి వాళ్ళకి ఏంటంటే ఇక వాళ్ళ మనసులో ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుల గురించి వీళ్ళ మనసులో ఇక ఆలోచించుకొని వాళ్ళలో వాళ్ళు చనువు అనేది పెంచుకుంటారన్నమాట. అంటే ఒక మనిషి గురించి మనం పదే పదే ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే ఆ మనిషితో మనకు పరిచయం ఉన్నట్లుగానే మనకి చాలా దగ్గర మనిషిలాగా కొత్త మనిషిలాగా మాట్లాడటం దగ్గర దగ్గర మనిషిలాగా మన మనసు అనేది ముడిపడిపోయి ఉంటది. కాబట్టి కొన్ని రోజుల నుంచి, కొన్ని వారాల నుంచో, నెలల నుంచో ఆ మనిషిని చూసినప్పుడు ఏంటంటే చాలా సంతోషంగా ఒక పరిచయం ఉన్న మనిషితో మాట్లాడినట్లుగా అలాంటి భావన అనేది కలిగిద్దన్నమాట. ఎందుకంటే 24 గంటలు ఇక వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మనిషి అయితే దూరంగా ఉన్నాడు కానీ మనసులో మాత్రం దగ్గరలోనే మనసులోనే ఉన్నాడు. గుండెల్లోనే ఉంటాడు కాబట్టి ఆ స్త్రీ గుండెల్లోనే ఉంటాడు. కాబట్టి అలాగా ఆ స్త్రీ ఏంటంటే ఇక విపరీతమైనటువంటి చనువును పెంచుకుంటుంది. మనసుతోనే పెంచుకుంటూ ఉంటుందన్నమాట. చివరికి మరి అంతటితో ఆగరు కదా! ఖచ్చితంగా వెళ్ళి ఆ పురుషుడి దగ్గరికి వెళ్ళటము, మాట్లాడటము ఇలాంటివి కూడా పరిచయాలు పెంచుకోవటం జరుగుతూ ఉంటాయి. అయితే వీళ్ళు పెద్దగా పట్టించుకోరు. వీళ్ళ పనులు ఏదో వీళ్ళు లోకం ఏదో వీళ్ళకు ఉంటూ ఉంటుందన్నమాట. వీళ్ళు పెద్దగా పట్టించుకోరు. పట్టించుకోకపోయినా సరే ఆ స్త్రీకి బాగా నచ్చటంతోటి ఇలా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ఒక స్త్రీ వాళ్ళని ఇష్టపడటం, వాళ్ళని ప్రేమించడం, మనసులో చాలా వరకు కూడా వాళ్ళ గురించి ఆలోచనలు అంటే ఒక సంతోషకరమైనటువంటి ఆలోచనతో గుర్తు తెచ్చుకుని ఇలా ఉంటారు అని చెప్పేసి గుర్తు తెచ్చుకొని నవ్వుకోవటము, ఈరోజు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారని చెప్పేసి గమనించడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఏంటంటే ఎదురుగా వెళ్ళి ఏదో ఒక రూపంలో వెళ్ళి ఆ వ్యక్తిని పలకరించడము, ఏదో ఒక రూపంలో కావాలని చెప్పేసి ఏదైనా తెలియనట్లుగా అడగటం కావచ్చు, ఇలా చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు ఏంటంటే బయటకు చెప్పలేరు. మీరంటే ఇష్టమని చెప్పలేరు కానీ మనసులో ఆ ప్రేమ అనేది పెంచుకొని అలా ఏదో ఒక రూపంలో కదిలిస్తూ ఉంటారు. అలాగా పురుషుడు ఎదురుగా రావటం కావచ్చు, ఏదో ఒక రూపంలో ఫోన్లో అంటే మాట్లాడటం కావచ్చు. అలాగా ఆ స్త్రీ ఏంటంటే నానా విధాలుగా మనసుతో మాటను ఆ పురుషుడికి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. కానీ ఆ స్త్రీ కూడా చక్కగా ఉండేసరికి ఆ స్త్రీ యొక్క పద్ధతి కూడా చక్కగా ఉండేసరికి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడు కూడా తెలియకుండానే తనను ఇష్టపడటం అనేది మొదలు పెడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అది ఫస్ట్ వచ్చేటప్పటికి మొట్టమొదట తను అంటే స్త్రీనే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడిని ప్రేమించడము, తన వెంట పడటము, తన లోకంలోకి తెచ్చుకోవటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. తర్వాత ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడు ఇష్టపడటము అంటే ఒక మనిషిని ఇంతగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు ఏంటంటే ఎవరు కూడా వదులుకోలేరన్నమాట. అంటే కొంతమంది ఏంటంటే వెనకమాల ఏదైనా ఆస్తి ఉంటే, డబ్బు ఉంటే, లేకపోతే ఒక బండి ఉంటే, ఒక కారు ఉంటే కొంతమంది అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు. అలాంటివి ఏవీ లేకపోతే కొంతమంది అమ్మాయిలు అసలు దగ్గరికి కూడా రారన్నమాట. ఇంకా కొంతమంది అమ్మాయిలు ఏంటంటే అందాన్ని చూసి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది అమ్మాయిలు ఏంటంటే వాళ్ళ యొక్క అవసరాలకు ఉపయోగపడతారు అన్నట్లుగా కొంతమంది అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ స్త్రీ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ఆ పురుషుణ్ణి ఎటువంటి స్వార్థం అనేది లేకుండా అంటే ఏమీ ఆశించకుండా ఆ మనిషిని మనిషిగా మాత్రమే ఇష్టపడింది. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడు తనకేమన్నా ఒక రూపాయి సహాయం చేస్తాడా లేదా లేకపోతే ఏదైనా అండగా నిలబడతాడా లేదా ఇవన్నీ తాను పట్టించుకోలేదు. పట్టించుకోకుండా ఎలాగైనా సరే ఇతను నా జీవితంలో ఉంటే బాగుండు, ఇతను నాతో మాట్లాడితే బాగుండు అని చెప్పేసి ఒక నిస్వార్థమైనటువంటి ప్రేమను పెంచుకుందన్నమాట. తన యొక్క డబ్బు అవసరం లేదు, తన యొక్క సహాయము అవసరం లేదు. తన కాళ్ళ మీద తను ఎలాగైనా నిలబడగలుగుతుంది. అంటే ఒకవేళ ఆ పురుషుడు పరిచయం కాకపోతే తను ఎలాగైతే ఉండేదో అలాగే తన కాలం మీద తాను నిలబడిద్దని కానీ
ఇతను మాత్రం నా జీవితంలో కావాలని చెప్పేసి ఎటువంటి ఒక్క రూపాయితో కూడా సహాయం కానీ ఏమీ ఆశించకుండా ఆ స్త్రీ ఏంటంటే కుంభరాశిలో ఉన్నటువంటి ఈ పురుషుణ్ణి నిస్వార్థంగా ప్రేమిస్తుందన్నమాట. ఆ ప్రేమ అనేది ఫస్ట్‌లో ఆ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడు కూడా అనుమానిస్తారు. ఎందుకు ఇంతగా మమ్మల్ని ఇంతగా ఇష్టపడటానికి కారణం ఏంటి? కేవలం మేము బాగుంటేనే వాళ్ళు ఇంతగా ఇష్టపడుతున్నారా? మా నుంచి నిజంగా ఏమీ ఆశించట్లేదా? కానే కాదు. నిదానంగానైనా సరే మా దగ్గర నుంచి ఏదో కొంతైనా సరే తీసుకోవాలని చెప్పి ఇట్లా చేస్తున్నారని చెప్పేసి మొదట్లో పొరపాటు పడుతూ ఉంటారనమాట. కానీ నిదానంగా అది వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ స్త్రీ ఏది కూడా ఆశించకపోవటము, ఏది అడిగినా కూడా వద్దు అని చెప్పేసి అనటము, ఇలాంటివి చేసేసరికి ఏంటంటే ఇక ఆ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడు ఆ స్త్రీని నమ్మటం అనేది మొదలు పెడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కుంభరాశిలో ఉన్నటువంటి ఆ పురుషుని అందాన్ని మాత్రమే అక్కడ చూసి ఆ స్త్రీ ఇష్టపడలేదండి. అందంతో పాటు అతని యొక్క గుణగణాలు, అతని యొక్క పద్ధతి, అతని యొక్క కుటుంబము, అలాగే అతను సంపాదన విషయంలో ఉండే విధానం కానివ్వండి, ఎదుటి వాళ్ళతో ధైర్యంగా మాట్లాడే విధానం కానివ్వండి, ఇలా ప్రతి పద్ధతి కూడా అన్ని గుణాలు అన్నీ తెలుసుకుని అన్నీ తనకు నచ్చాయి కాబట్టి ఒక అందం ఉండి ఇక మిగిలినవన్నీ చెడ్డ లక్షణాలు ఉంటే ఏ స్త్రీ కూడా ఇష్టపడదు. అందంతో పాటుగా ఇలాంటి మంచి గుణాలు అంటే ఒక ఆడవాళ్ళు మగవాళ్ళ దగ్గర ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళకి చూసినప్పుడు ఆడవాళ్ళు తెలియకుండానే ఇష్టపడుతూ ఉంటారన్నమాట. వదులుకోలేనంతగా ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు. అలాంటివన్నీ తను గమనించి తను ఇష్టపడటం అనేది జరిగింది. ఇక తర్వాత ఆ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడి దగ్గర కూడా కాస్తో కూస్తో ప్రేమ అంటే ఇక్కడ ఏమీ ఆశించలేదు ఆ స్త్రీ. అంటే డబ్బుని కానీ, హోదాని కానీ, సహాయాన్ని కానీ ఏమీ ఆశించకుండా ఒక్క కుంభరాశిలో పురుషుడి యొక్క ప్రేమను మాత్రమే తను కోరుకుంది. ఇక అంతకు మించి తను ఏమీ కోరుకోలేదన్నమాట. అలాంటి ప్రేమ చూపించేసరికి ఇక తన కష్టాలను, బాధలను అన్నిటినీ కూడా మర్చిపోయి గతంలో కన్నా తను సంతోషంగా ఉంటుందన్నమాట. అంటే గతంలో ఆ స్త్రీ వచ్చేటప్పటికి కొన్ని రకాలైనటువంటి బాధలతో అంటే తన జీవితము తన ప్రమేయం లేకుండా చేజారిపోయి ఉన్నటువంటి ఒక స్త్రీ అన్నమాట. అలాంటి స్త్రీలు మాత్రమే అంటే అలా జీవితాన్ని మధ్యలో వాళ్ళ ప్రమేయం లేకుండా కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకు మాత్రమే మనిషి విలువ, మనిషి ప్రేమ విలువ అలాంటివి తెలుస్తాయన్నమాట. అలాంటి వాళ్ళు ఒక మనిషిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించగలుగుతారు కాబట్టి ఇలా కారణాలు ఏది ఏమైనా కానివ్వండి, అది వాళ్ళ యొక్క జాతకరీత్యా కానివ్వండి, ఏది ఏమైనా కానివ్వండి, ఇలా కుంభరాశి వారి యొక్క జీవితంలోకి అయితే మాత్రం ఈ స్త్రీ ప్రవేశం అనేది జరిగి ఈ స్త్రీ చాలా రకాలుగా అంటే ఆమె యొక్క ప్రేమలో అతన్ని కూడా అంటే ఇంత ప్రేమ నాకు దక్కింది, ఇదంతా కూడా నిజంగా నా అదృష్టము, బయట ఎక్కడ విన్నా కూడా నాకు నేను ప్రేమించే అమ్మాయి అది అడుగుతుంది, ఇది అడుగుతుంది, ఇది లేకపోతే నాతో మాట్లాడట్లేదు అని చెప్పేవాళ్ళే ఉంటారు. కానీ తను మాత్రం తన మనసులో అంటే బయటికి చెప్పుకోలేకపోయినా నిజంగా ఇలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం అని చెప్పేసి సంతోషపడుతూ ఉంటారు. అలాగే అంటే వీళ్ళు వివాహం కానీ వాళ్ళైతే వివాహం చేసుకోవచ్చు. మనల్ని అంటే మనం ఎవరినన్నా ప్రేమించేదానికన్నా మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమ అనేది చాలా గొప్పది. అలాంటి వాళ్ళతో జీవితం అనేది చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ కొంతమందికి ఏంటంటే దురదృష్టవశాత్తు వివాహమైన తర్వాత కూడా ఇలాంటి పరిచయాలు జరుగుతూ ఉంటాయండి. కాకపోతే అవి బయటకు రావు. కొంతమందికి ఏంటంటే మేము అలా చేయమండి అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. అందరికీ అని చెప్పేసి నేను చెప్పట్లేదు. కానీ కొంతమందికి మాత్రం ఇలాంటి రహస్య ప్రేమలు అనేవి ఖచ్చితంగా ఉంటాయన్నమాట. అలాంటి వారు బయటకు చెప్పుకోకుండా వాళ్ళకి ఏంటంటే ఇలాంటి నిజాయితీ కలిగినటువంటి మనుషులు దొరికినప్పుడు ఏంటంటే వాళ్ళ జీవితంలో ఏదో కొంత స్థానాన్ని వాళ్ళకి ఇస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు వదులుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు. కొంత ఇలా కొంతమంది కాకపోతే నూటికో కోటికో ఒకళ్ళు మాత్రమే ఇట్లా నిలబడగలిగే వాళ్ళు ఉంటారండి. అలాంటి నిజాయితీ కలిగిన స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఈ కుంభరాశి పురుషుల్లో కనపడుతుంది. అలా ఈ కుంభరాశి పురుషులు అంటే చాలా మంది ఏంటంటే ఆ అవసరాలకు ఆడవాళ్ళని అంటే అవసరాలు తీర్చుకొని పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులకి ఏంటంటే మోసం చేయటం అనేది తెలియదు. ఒక స్త్రీ నమ్మకంగా వచ్చి మన చేయి పట్టుకున్నప్పుడు ఆ స్త్రీని మనం వదిలిపెట్టకూడదు. తనకి మనము సహాయంగా ఉండాలి, సహాయంగా నిలబడాలి అని చెప్పేసి తన జీవితంలో ఎప్పుడూ కూడా ఒక స్థానం అనేది ఇస్తూ ఉంటారు. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు కొంతమంది ఇది అందరినీ అని చెప్పేసి నేను చెప్పట్లేదు.
మేము తెలుసుకున్న దాన్ని బట్టి కొంతమందికి మాత్రం కొంత జీవితంలో ఖచ్చితంగా ఇలాంటి ప్రేమ అనేది ఉంటుంది. అది ఆ ప్రేమ వల్లే, అంటే ఆ ప్రేమ కోసమే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ఆ ప్రేమ వల్లే వాళ్ళు కష్టాలను మర్చిపోతూ ఉంటారు. ఎంత కష్టాన్నైనా సరే ఇష్టంగా సిద్ధపడుతూ ఉంటారు. ఇలా చాలా వరకు కుంభరాశి వారి జీవితంలో అయితే ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. కుంభరాశి వారికి ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు దగ్గరగా ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.